గౌతమీపుత్రుడు ఎలా ఉన్నాడు? సినిమా పేరు గౌతమీపుత్ర శాతకర్ణి. నటీనటులు బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని, కబీర్ బేడి, శివరాజ్ కుమార్ తదితరులు. సంగీతం చిరంతన్ భట్. నిర్మాతలు వై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి. సమర్పణ బిబో శ్రీనివాస్. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం క్రిష్ జాగర్లమూడి. చిరంజీవి సినిమా ఒకరోజు ముందు వచ్చి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో శాతకర్ణి ఎలా ఉండబోతోంది అనే సందేహం నందమూరి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో మరుసటి రోజే విడుదలైన శాతకర్ణి ఎలా ఉన్నాడు? బాలకృష్ణని అందరూ సంక్రాంతి హీరో అని అంటారు. బాలయ్య బాబు సినిమా వచ్చిందంటే అది పక్కా హిట్ అని రాసుకోవాల్సిందే అంటారు. ఈ ధీమా అభిమానుల్లో బలంగా కనిపిస్తుంది. పైగా ఇప్పుడు చేస్తోంది తనకి సూట్ అయ్యే రాజు క్యారెక్టర్, అందులోనూ ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా. ఇంకా హిట్ అండ్ కాన్సెప్ట్ చిత్రాల దర్శకుడు క్రిష్ తెలుగుదనం ఉట్టిపడే శాతకర్ణ కథ ఇది. మరి ఈ సినిమాతో బాలయ్య బాబు హిట్ కొట్టాడా లేదా అనేది తెలుసుకోవాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. కథ: ఒక రాజ్యం, అఖండ భారతావనిని ఒకే చట్రం కిందకి తేవాలన్న శాతవాహన రాజు శాతకర్ణి దక్షిణ భారతదేశంలో కుంతల, కళ్యాణదుర్గం రాజ్యాలను తన హస్తగతం చేసుకుని విజయ పతాకాన్ని ఎగరవేస్తాడు. ఒకవైపు తల్లికిచ్చిన మాట, మరోవైపు భార్య, ఇద్దరినీ కదిలిస్తూనే సౌరాష్ట్ర రాజ్యానికి చెందిన సహపానుడిని ఓడించి చక్రవర్తిగా శకపురుషుడిగా రూపాంతరం చెందుతాడు. అఖండ భారతావనిని ఏకఛత్రాధిపత్యం చేయటమే లక్ష్యంగా దూసుకెళ్తాడు. అలెగ్జాండర్ కలలు కన్న అఖండ భారతావన్ని చేజిక్కించుకోవాలని ఒక ప్రక్కన గ్రీక్ సామ్రాట్ డెమిత్రియస్ పోరాటాన్ని స్టార్ట్ చేస్తాడు. అతను సింధు నుంచి పోరాటం మొదలుపెట్టి శాతకర్ణిని ఓడించడానికి అతడిపై విషప్రయోగాన్ని చేస్తాడు. మరి చివరికి శాతకర్ణి ఏమయ్యాడు? డెమిత్రియస్ కలలు కన్న సామ్రాజ్యాన్ని సాధించాడా, లేదా శాతకర్ణి తన విజయ పతాకాన్ని ఎగరవేశాడా అనేది వెండితెరపై చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: సినిమాకి బాలకృష్ణే ప్రధానమైన బలం. బాలయ్య బాబు లేకపోతే శాతకర్ణి లేడు, అంత గొప్పగా నటించాడు. ఇక క్రిష్ డైరెక్షన్ సింప్లీ సూపర్. యుద్ధ సన్నివేశాలు బోర్ కొట్టకుండా ఎలా తీయాలో బాగా నేర్చుకున్నాడు. ఒక్కో మాట ఒక్కో తోటాలా పేలింది. సంభాషణలో సినిమాకే హైలైట్. శాతకర్ణి భార్య వశిష్ఠాదేవి తన బిడ్డని యుద్ధానికి పంపేందుకు నిరాకరించే సీన్ సినిమాకి ప్రాణం పోసింది. సామంతరాజులను విడిపించడానికి తన కుమారుణ్ణి అడ్డుపెట్టి పోరాడే సీన్స్ సినిమాకి హైలైట్. యుద్ధ సన్నివేశాల్లో వచ్చే గ్రాఫిక్స్ అసలు తెలియకుండా బాగా మేనేజ్ చేశాడు క్రిష్. సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా చేశాడు. సినిమాలో ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. హేమమాలినికి చెప్పిన వాయిస్ చాలా యాప్ట్గా ఉంది. మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్లో కథలోకి స్పీడ్గా ప్రవేశించలేకపోయాడు. ఏదో జరుగుతుంటుంది కానీ క్యారెక్టర్స్ స్పీడ్గా రాకపోవడంతో ప్రేక్షకుడు అందులో లీనమయ్యేందుకు సమయం పడుతుంది. సినిమాలో మహారాణిగా శ్రీ నటన బాగున్నా బాలకృష్ణ ముందు తేలిపోయింది. వేరే ఎవరైనా హీరోయిన్ అయితే బాగుండేదేమో అనిపించింది. సెకండ్ హాఫ్లో వచ్చే యుద్ధ సన్నివేశాలు సుదీర్ఘంగా సాగాయి. సీన్స్పై మరింత స్క్రిప్ట్ వర్క్ చేసుంటే బాగుండేది అనిపించింది. విశ్లేషణ: ప్రస్తుతం బాహుబలి ట్రెండ్ ఉంది కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా ఆ సినిమాతో పోల్చుతారు. అలా పోల్చకుండా ఉంటే సినిమా చాలా బాగుంటుంది. బాహుబలిలో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కనిపించవు, కానీ సినిమా చాలా గొప్పగా ఉంటుంది. ఖచ్చితంగా తెలుగు చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు, బాలయ్య బాబు రాజసం చూసి ఆనందించాలనుకునేవాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా సంక్రాంతికి సెలవులు ఉన్నాయి కాబట్టి పిల్లలతో సహా ఈ సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తారు. మన చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. తెలుగు జాతి వీరుడి చరిత్రను చాటి చెప్పే చిత్రం ఇది. రేటింగ్ 3.5/5. Like and subscribe Eagle Media Works.